మార్నింగ్, వెల్కమ్ టు V3 న్యూస్. లక్ష్యం సమాజహితం. నేను గణేష్. బులెటిన్గా హెడ్లైన్స్ చూద్దాం. గుజరాత్లోని సూరత్ టెక్స్టైల్ మార్కెట్లో భారీ అగ్ని ప్రమాదం. తప్పిన ప్రాణ నష్టం, ఊపిరి పీల్చుకున్న స్థానికులు. హైదరాబాద్ బంజారా హిల్స్ డివిజన్లో పోలీసుల కాటన్ సెర్చ్. సరైన ధృవీకరణ పత్రాలు లేని 35 వాహనాలు సీజ్, 8 మంది రౌడీ షీటర్లు అరెస్ట్. పేదలకు మెరుగైన విద్య అందించడమే ప్రభుత్వ లక్ష్యం. దేశ చరిత్రలో ఎప్పుడూ జరిగిన కార్యక్రమం అమ్మ ఒడి అన్న ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డి. వైఎస్ఆర్సీపీ ప్రభుత్వాన్ని కూల్చివేస్తామని పవన్ చేసిన వ్యాఖ్యలకు గట్టి కౌంటర్ ఇచ్చిన పెడన ఎమ్మెల్యే జోగి రమేష్. కూల్చేయడానికి, పీకేయడానికి ఇది సినిమా సెట్టింగ్ కాదని పవన్ తెలుసుకోవాలని సూచన. ఇక డీటెయిల్స్లోకి వస్తే గుజరాత్లోని సూరత్ టెక్స్టైల్ మార్కెట్లో మంగళవారం తెల్లవారుజామున భారీ అగ్ని ప్రమాదం సంభవించింది. నగరంలోని రఘువీర్ టెక్స్టైల్ మార్కెట్లోని 10 అంతస్తుల భవనంలో మంటలు రాజుకున్నాయి. కొన్ని రోజుల క్రితం కూడా ఇదే మార్కెట్లో అగ్ని ప్రమాదం సంభవించింది. వస్త్ర దుకాణాలు ఉన్న మార్కెట్లో మంటలు వ్యాపించడంతో సుమారు 40 అగ్నిమాపక వాహనాలు మంటలు ఆర్పేందుకు కృషి చేస్తున్నాయి. ఇక 150 మంది పోలీసు సిబ్బందితో హైదరాబాద్ బంజారా హిల్స్ పోలీస్ స్టేషన్ పరిధిలోని ఎంబీటీ నగర్ మరికొన్ని ప్రాంతాల్లో కాటన్ సెర్చ్ నిర్వహించారు పోలీసులు. పోలీసుల తనిఖీలో భాగంగా సరైన ధృవీకరణ పత్రాలు లేని 35 వాహనాలను పోలీసులు సీజ్ చేసి 8 మంది రౌడీ షీటర్లను అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. ఎలాంటి సమాచారమైనా 100కు డయల్ చేయాలని పోలీసులు సూచించారు. ये पैसा पूरा उनको खोल देते कैसा भी बोलो ఎంత 1900 సలం ఉన్నాయంట సలం కట్టుకుంటున్నాం మొత్తం 3500 అదే యాక్టివ్ నువ్వు తీసుకున్నావు చూడు 13 సలం కొందండి ఏ రికవరీ పై గాడి రికవరీ అంటే పేపర్ ఉంటుంది కదా సార్ ఖాళీ ఇప్పుడే వాహన ఖాళీ బంజారా హిల్స్ పోలీస్ స్టేషన్ లిమిట్స్లోని ఎన్బిటి నగర్లో ఒక కమ్యూనిటీ కాన్ఫిడెన్స్ బిల్డింగ్ ప్రోగ్రామ్ చేయడం జరిగింది. దీంట్లో భాగంగా ఈ ఎన్బిటి నగర్లో ఉన్న లొకాలిటీ తోటి ఇక్కడ నివసించే ప్రజలతోటి మేమందరం కూడా ఇంటరాక్ట్ కావడం జరిగింది. ఇంతకుముందు ఇక్కడ 2-3 స్టాబింగ్ కేసెస్ రిపోర్ట్ కావడం వల్ల అది కూడా దృష్టిలో పెట్టుకొని ఎవరైనా స్ట్రేంజర్స్ కానీ మరి సస్పెక్ట్స్ కానీ యాంటీ సోషల్ ఎలిమెంట్స్ ఎవరైనా ఉన్నా కూడా తీయడానికి మరియు ప్రధాన ఉద్దేశంగా ఇక్కడ లొకాలిటీ వాళ్ళతోటి ఒక పరిచయ కార్యక్రమం లాగా వాళ్ళ ప్రాబ్లమ్స్ తెలుసుకొని ఫెల్ట్ నీడ్స్ ఐడెంటిఫై చేసి మళ్ళీ వచ్చేటప్పటికి వాళ్ళకున్న ప్రాబ్లమ్స్ కానీ ఈ కమ్యూనిటీతో ఇంటరాక్ట్ అయిన ప్రజలతో కానీ మా ఇంటరాక్షన్స్ అన్నీ కూడా పోలీస్ ఫ్రెండ్లీగా ఉండాలనే ఉద్దేశంతో కమ్యూనిటీ కాంటాక్ట్ ప్రోగ్రామ్ అనేది జరపడం జరిగింది. దీనిలో భాగంగా అందరి నార్మల్ సిటిజన్స్ తోటి ఫ్రెండ్లీగా ఉండడమే కాక ఎవరైతే యాంటీ సోషల్స్ ఉన్నారో, లా బ్రేకర్స్ ఉన్నారో, ఎవరైతే రౌడీ షీటర్స్ ఉన్నారో ఇట్లాంటి వాళ్ళని పోలీస్ ప్రెజెన్స్ ద్వారా కంటైన్ చేయడానికి ఈ ఎక్సర్సైజ్ చేయడం జరిగింది. ఈరోజు ఈ కమ్యూనిటీ కాంటాక్ట్లో భాగంగా 281 హౌస్ హోల్డ్స్ను 10 టీమ్స్ అన్నీ కూడా విజిట్ చేసి వాళ్ళతోటి పరిచయ కార్యక్రమం మరియు
వాళ్ళతో ఇంటరాక్ట్ చేయడం జరిగింది. దీంట్లో భాగంగానే ఒక 32 2 వీలర్స్ని ఏవైతే ప్రాపర్ డాక్యుమెంట్స్ లేవో వాటన్నిటికీ కూడా తీసుకురావడం జరిగింది. అయితే ఈ కార్యక్రమంలో ఒక 8 మంది రౌడీ షీటర్స్ కూడా ఇక్కడ కనిపించడం జరిగింది. వాళ్ళు ఈ ఏరియాలో ఈ సమయంలో ఉండడానికి గల కారణాలను కూడా విచారిస్తున్నారు. కొంతమంది ఎవరైతే ఇక్కడ అడ్రస్ లేదో, ఇక్కడ ఉండవలసిన అవసరం లేదో అట్లాంటి వాళ్ళు కనబడితే వాళ్ళను ఫర్దర్ చెకింగ్ కోసము మేము ఎంక్వైరీ కోసం తీసుకురావడం జరుగుతుంది. ఈ మొత్తం ఎక్సర్సైజ్లో ఒక అడిషనల్ డీసీపీ, 2 ఏసీపీస్తో పాటు 150 మంది పోలీస్ సిబ్బంది పాల్గొని దీన్ని విజయవంతం చేయడం జరుగుతుంది. లాస్ట్ వీక్ ఆటో డ్రైవర్ హత్య కేసును అరెస్ట్ చేసింది కదా సార్? అయిపోయింది కదా, దాంట్లో అరెస్ట్ చేసింది, అరెస్టులు అయినవి అవన్నీ కూడా మనం మీడియాకి ఇవ్వడం జరిగింది. అంటే టీసీ కేసెస్ కూడా బాగా. ఇక పేదలకు మెరుగైన విద్య అందించడమే తమ ప్రభుత్వ లక్ష్యమని ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డి పునరుద్ఘాటించారు. పిల్లలకు ఇవ్వగలిగే గొప్ప ఆస్తి చదువేనని, అందుకే విద్యారంగంలో గొప్ప మార్పులకు శ్రీకారం చుట్టామని పేర్కొన్నారు. అసెంబ్లీ ప్రత్యేక సమావేశాల్లో భాగంగా ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ప్రవేశపెట్టిన అమ్మఒడి పథకంపై చర్చ సందర్భంగా ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డి ప్రసంగించారు. దేశ చరిత్రలో ఎప్పుడూ జరగని కార్యక్రమం అమ్మఒడి అని ఆయన పేర్కొన్నారు. మిడ్ డే మీల్స్లో మార్పు తీసుకొస్తా ఉన్నాం అధ్యక్ష. ఈ మార్పు తీసుకొని వచ్చి ఇంత గొప్ప కార్యక్రమాన్ని కూడా ఒక మెన్యూలో ప్రతిరోజు కూడా ఏం పెడతా ఉన్నాము అని చెప్పి కూడా డీటెయిల్డ్గా చూసి పిల్లలకు రోజు ఒకే రకమైన భోజనం, అది కూడా క్వాలిటీ లేని భోజనం పెట్టడం కరెక్ట్ కాదు అని భావించి క్వాలిటీ పెంచడమే కాకుండా పిల్లలకు రోజు ఒకే మాదిరిగా కాకుండా పిల్లల్లో భోజన క్వాలిటీని కూడా పెంచుతూ భోజనం కూడా ప్రతిరోజు ఒక రకంగా ఉండేట్టుగా మెనూ కూడా తీసుకురావడం కూడా గొప్ప విషయం అధ్యక్ష. నాకే ఆశ్చర్యం అనిపించింది అధ్యక్ష ఈ విషయంలో నేను అంత డీటెయిల్గా పోయి చూస్తూ ఉన్నప్పుడు. ఎందుకంటే బహుశా ఏ ముఖ్యమంత్రి కూడా పిల్లలు ఏం తింటా ఉన్నారు, పిల్లలు భోజనం ఎలా తింటున్నారు, ఆ భోజనం క్వాలిటీ ఎలా ఉంది, రోజు ఇదే భోజనం ఎలా తింటున్నారు, ఏ రోజు ఏ పిల్లాడికి ఏ రోజు పిల్లలకి ఏ భోజనం పెట్టాలని బహుశా ఏ ముఖ్యమంత్రి కూడా ఇంత డీటెయిల్డ్గా బహుశా ఎప్పుడు చూసి ఉండకపోతుంది. కానీ ఆ పిల్లలకు ఆ రకమైన అటెన్షన్ ఇవ్వకపోతే, ఆ పిల్లలను ఆ మాత్రంగా పట్టించుకోకపోతే ఈ వ్యవస్థ అన్న దాంట్లో ఒక మార్పు రాదు. కాబట్టి బహుశా నేను కూడా కొంచెం ఎక్కువ ఇన్వాల్వ్ అయినా దేవుని దయ వల్ల మంచి ఆఫీసర్స్ కూడా నాకు కూడా తోడుగా నిలిచారు. కాబట్టి ఈ కార్యక్రమం కూడా సునాయాసంగా ముందుకు కూడా పోతా ఉంది అధ్యక్ష. ఈరోజు గొప్ప కార్యక్రమానికి లాంచ్ చేస్తా ఉన్నాం అధ్యక్ష. మండే అంటే సోమవారం అధ్యక్ష మెనూలో మార్పులు తీసుకొస్తా ఉంది. ప్రతి సోమవారం పిల్లలకు. ఇక జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ వ్యాఖ్యలపై పెడన ఎమ్మెల్యే జోగి రమేష్ ఘాటుగా స్పందించారు. వైఎస్ఆర్సీపీ ప్రభుత్వాన్ని కూల్చివేస్తామని పవన్ చేసిన వ్యాఖ్యలకు పవన్కు గట్టి కౌంటర్ ఇచ్చారు. కూల్చేయడానికి పీకేయడానికి ఇది సినిమా సెట్టింగ్ కాదని పవన్ తెలుసుకోవాలి అని అన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ వైఎస్ఆర్సీపీని కూల్చేస్తామని, వైఎస్ జగన్ని జైల్లో నిర్బంధిస్తామని అన్న కాంగ్రెస్, టీడీపీలు కాలగర్భంలో కలిసిపోయాయి అని ఆయన అన్నారు. ఢిల్లీ కోటనే ఢీకొన్న నేత సీఎం జగన్మోహన్ రెడ్డి అని గుర్తు చేశారు. రాష్ట్ర ప్రజలంతా సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి వెంట ఉన్నారని చెప్పారు. జనసేన ఎమ్మెల్యే రాపాక వరప్రసాద్ కూడా సీఎం జగన్ నిర్ణయానికి మద్దతు ఇచ్చారని గుర్తు చేశారు. రామోజీ గారు లాంటి వాళ్ళు, రాధాకృష్ణ గారు లాంటి వాళ్ళు. ఇప్పుడే నేను బయటికి వెళ్ళి చూస్తే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వాన్ని కూల్చేస్తానని చెప్పేసి ఒక మహానాయకుడు ఇప్పుడే మాట్లాడుతూ ఉన్నారు అధ్యక్ష. ఈ మధ్య ఏదో ఢిల్లీ వెళ్తారంట అధ్యక్ష. అంటే ఢిల్లీ వెళ్ళి అంటే ఢిల్లీలో ఏముందో నాకు అర్థం అవుతుంది. ఢిల్లీలో ఉన్న ప్రభుత్వాలు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని కూల్చేస్తాం, జగన్మోహన్ రెడ్డి గారిని జైల్లో నిర్బంధిస్తామన్న పార్టీలే కాలగర్భంలో కలిసిపోయిన అధ్యక్ష. ఈ కాంగ్రెస్ పార్టీ, తెలుగుదేశం పార్టీ రెండు కూడా ఢిల్లీ కోటనే కొన్నాం. జగన్మోహన్ రెడ్డి గారు ఢిల్లీ పోయి నువ్వేం చేస్తావు? ఆ పార్టీకి చెందిన పాపం మా మిత్రుడు రాపాక్ గారు లేరు అధ్యక్ష. పాపం ఆ పార్టీలో గెలిచి
ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు తీసుకున్న నిర్ణయాలకి జేజేలు పలుకుతా ఉన్నాడు ఇక్కడ ఉన్న మీ ఎమ్మెల్యే. నువ్వేం చేస్తావు ఢిల్లీ పోయి అంట వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వాన్ని కూల్చేస్తాం. ఇదేమన్నా సినిమా సెట్టింగా? ఇదేమన్నా నువ్వు సినిమాల్లో విలన్లు కొడతా ఉంటే సెట్టింగ్లు కూలిపోతా ఉంటాయి, అదేమన్నా అనుకున్నావా? కూల్చేయటానికి పీకేయటానికి ఇది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం అధ్యక్ష. జగన్మోహన్ రెడ్డి గారు ఇది ఒక కోట. ఈ కోటని ఒక అంగుళం కూడా ఎవరు కూడా పెక్కిరించలేదు. ఇక పెద్దపల్లి జిల్లా ఎంపీ జోగినిపల్లి సంతోష్ కుమార్ చేపట్టిన గ్రీన్ ఛాలెంజ్ ఆకుపచ్చ తెలంగాణగా వర్ధిల్లుతుందని RG3GM సూర్యనారాయణ అన్నారు. ఎంపీ జోగినిపల్లి సంతోష్ కుమార్ చేపట్టిన గ్రీన్ ఛాలెంజ్ అని స్వీకరించి పెద్దపల్లి జిల్లా రామగిరి మండలంలోని RG3 కార్యాలయం ఆవరణలో RG3GM సూర్యనారాయణ వారి సభ్యులతో మొక్కలు నాటారు. ఛాలెంజ్ లో భాగంగా మన ఏరియా RG3GM గారు దీన్ని ఛాలెంజ్ గా తీసుకు GMs లాగా వచ్చింది. అందులో భాగంగా మన RG3GM గారు కూడా దీన్ని ఛాలెంజ్ గా తీసుకొని మరొక ముగ్గురికి మళ్ళీ ఇంత గ్రాండ్ గా మనం ఎక్కడ డెకరేషన్ ఇంత సిస్టమేటిక్ గా నేనే చెప్తున్నా సార్. జిల్లాలలో సార్ కన్నా సార్ 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 సో ఇంకా తెలంగాణ ముఖ్యమంత్రి వర్యులు శ్రీ కె చంద్రశేఖరరావు గారి మానసపుత్రిక అయినటువంటి తెలంగాణకు హరితహారంలో భాగంగా ఇక్కడ గ్రీన్ ఛాలెంజ్ అనే ఒక సబ్జెక్ట్ని తీసుకొని గౌరవనీయులు రాజ్యసభ సభ్యులు శ్రీ జోగినిపల్లి సంతోష్ కుమార్ గారు ఏదైతే గ్రీన్ ఛాలెంజ్ని ప్రవేశపెట్టారో దాంట్లో భాగంగా ఇక్కడ ఈరోజు RG3 ఏరియా నుంచి నేను సూర్యనారాయణ GM RG3 నాకు ఇచ్చినటువంటి GM భూపాల్పల్లి శ్రీ నిరీక్షణ్ రాజు గారు ఇచ్చినటువంటి ఛాలెంజ్ని నేను స్వీకరించి దాన్ని ఈరోజు నా తరపున 3 మొక్కల్ని నాటి అలాగే నేను కూడా మరొక ముగ్గురిని నామినేట్ చేసి ఈ సందర్భంగా వారికి ఈ ఛాలెంజ్ని ఇస్తున్నాను. అలాగే GM RG2 శ్రీ సురేష్ గారు అలాగే GM సివిల్ కార్పొరేట్ శ్రీ రమేష్ గారు వారి ముగ్గురికి కూడా నేను ఈ సందర్భంగా ఈ గ్రీన్ ఛాలెంజ్ని వారికి ఇస్తున్నాను. వారు కూడా ఈ గ్రీన్ ఛాలెంజ్ని స్వీకరించి వారు కూడా వారి యొక్క ప్రదేశాలలో మొక్కలను నాటేసి దీన్ని ఇంకా ముందు కూడా తీసుకెళ్లాలని చెప్పేసి ఈ సందర్భంగా కోరుకుంటున్నాను. హరితహారంలో భాగంగా మేము మా ప్రీతమ చైర్మన్ అండ్ మేనేజింగ్ డైరెక్టర్ శ్రీ ఎన్ శ్రీధర్ గారు గత 4 సంవత్సరాల నుంచి ఏడాదికి 1,000 మొక్కల్ని నాటుతూ ఈ హరితహారం కార్యక్రమాన్ని చేపట్టడం జరుగుతుంది. సో అందులో భాగంగానే ఇప్పటివరకు సింగరేణిలో సుమారుగా 12,000 ఎకరా. ఇక LIC భారతీయ జీవిత బీమా లియాఫీ ఆల్ ఇండియా పిలుపు మేరకు లియాఫీ LIC బ్రాంచ్ 1 కరీంనగర్ అధ్యక్షులు మేడిశెట్టి శంకరయ్య ఆధ్వర్యంలో బ్రాంచ్లో ధర్నా మరియు నిరసన చేపట్టారు. కేంద్ర ప్రభుత్వం విధిస్తున్న GSTపై నిరసనగా మరియు LIC అనుసరిస్తున్న మొండి వైఖరిపై BOC రెస్ట్ డే నిర్వహించడం జరిగింది. LIC పాలసీలపై బోనస్ రేటు పెంచాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో ఆల్ ఇండియా పొలిటికల్ యాక్షన్ కమిటీ వైస్ చైర్మన్ బోయిన్పల్లి ప్రభాకర్ రావు, ఆల్ ఇండియా క్లియా అధ్యక్షులు గట్టు రాజయ్య తదితరులు పాల్గొన్నారు. ప్రభుత్వం దృష్టికి వెళ్ళాలి, అలాంటి సమస్యలు ఉన్నాయి. GST అనేది చాలా మంది చెప్పారు. యాక్చువల్లీ ఎంత మూర్ఖత్వం అంటే 5 రూపాయలు 10 రూపాయలు కూడబెట్టుకొని తన భార్య పిల్లల కోసం నేనేమన్నా అయితే నా భార్య పిల్లల కొంత సెక్యూరిటీ ఉంటుందని దానికోసం ప్రీమియం కడితే దాని మీద కూడా GST అనేది ఒక సెంట్రల్ గవర్నమెంట్ అని ఆలోచన చేసిందంటే ఎంత దుర్మార్గమైన ఆలోచన. ఈ దుర్మార్గమైన ఆలోచన వారికి తెలియాలి. ఎందుకు తెలుస్తుంది, ఎప్పుడు తెలుస్తుంది? యాక్చువల్ ఒక బిజినెస్ మీద వేయండి, 100% గ్యారంటీ వాడు దాని నుండి లాభం పొందుతున్నాడు. ప్రతి బిజినెస్లో లాభం పొందుతున్నాడు కాబట్టి ఖచ్చితంగా మనం GST వేయండి. ప్రభుత్వానికి అవసరం, ప్రజల అవసరానికి మీరు ఫండ్ రిలీజ్ చేయాలి, 100% కరెక్ట్.
కానీ మారుమూల ప్రాంతాలలో ఉన్న 300 మంది ఏజెంట్స్ వారు మార్నింగ్ 10 గంటల నుంచి సాయంత్రము 5 గంటల వరకు నిరసన కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది. దాంట్లో అందరు ఏజెంట్లు పాల్గొని మా కోసం కాకుండా మేము ప్రజల కోసము పాలసీదారుల కోసము కష్టపడుతున్నామని ప్రూవ్ చేయడానికి పాలసీదారులకు బోనస్ పెంచాలని పాలసీలపై ఉన్న జిఎస్టీని తొలగించాలని మేము గట్టిగా ఈరోజు ఏర్పాటు చేసుకోవడం జరిగింది. ధర్నా ప్రోగ్రాం ఏర్పాటు చేసుకోవడం జరిగింది. ఈ ధర్నా ప్రోగ్రాం కార్యక్రమంలో ముఖ్యంగా మేము 10వ తారీఖు రోజు కూడా ఒక కార్య ఏర్పాటు చేయడం జరిగింది. 18వ తారీఖు రోజు ఒకటి, 20వ రోజు ఒకటి. ఈరోజు ఆల్ ఇండియా ఆల్ ఇండియా బ్రాంచులలో కార్యక్రమము రెస్ట్ డే ప్రోగ్రాము అంటే నో బీఓసి నో పాలసీ రెన్యువల్స్. మేము ఈరోజు ఏజెన్సీగా సర్వీస్ చేయము, మేమంటే ఏందో ఒకసారి ప్రభుత్వానికి ఎల్ఐసికి మేము చూపిస్తామనే ధీమాతో ఈరోజు బ్రాంచీల ముందు ఈ ధర్నా ప్రోగ్రాం ఏర్పాటు చేసుకోవడం జరిగింది. మేమంటే ఏందో ప్రూవ్ చేయడానికి ఈ సక్సెస్ఫుల్గా ప్రభుత్వానికి మేమేంటిదో తెలియజేయడానికి కోసమే ఈ కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది. ముఖ్యంగా ఈ కార్పొరేషన్ ప్రభుత్వము మింగేయాలని చాలా ప్రయత్నాలు చేస్తుంది. ఎందుకంటే అప్పులలో ఉన్న ఇక కరీంనగర్ జిల్లా జమ్మికుంట పట్టణంలో మున్సిపల్ ఎన్నికల్లో భాగంగా పోలీసులు వాడవాడలా పెట్రోలింగ్ చేస్తూ ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా చూస్తున్నారు. అదనపు బలగాలను పోలీసు అధికారులు జమ్మికుంట పట్టణానికి తరలించారు. అవాంఛనీయ సంఘటనలు జరిగినా ఎంతటి వారైనా వదలమని హెచ్చరికలు జారీ చేశారు. ఛానల్ సార్ మీడియా మామూలుగా తీసుకుంటున్నాం. తీవ్ర జ్వరం, జలుబు, దగ్గుతో బాధపడుతూ సీఎం కేసీఆర్ చికిత్స కోసం సోమాజిగూడ యశోద హాస్పిటల్కి వచ్చారు. వచ్చిన సీఎంను ఆసుపత్రి సిబ్బంది అన్ని రకాల టెస్టులు అనంతరం సీఎం కేసీఆర్ తిరిగి ప్రగతి భవన్కి చేరుకున్నారు. ఇక నూతనంగా ఏర్పడిన ఖానాపూర్ మున్సిపాలిటీలో మొట్టమొదటిసారి మున్సిపల్ చైర్మన్కు ఎన్నికలు జరుగుతున్నాయి. ఖానాపూర్ మున్సిపాలిటీలో 12 వార్డులు ప్రభుత్వం ప్రకటించడం జరిగింది. 12 వార్డులో గాను 175 మంది అభ్యర్థులు వివిధ పార్టీల నుంచి పోటీ పడుతున్నారు. ఈ ఎన్నికల ఏర్పాట్లపై ఎన్నికల ఇన్ఛార్జ్ నిర్మల్ ఆర్డీఓ ప్రెస్ మెంబర్ మాట్లాడుతూ పోలీస్ సిబ్బందిని పూర్తి స్థాయిలో వినియోగించుకుని పోలింగ్ సజావుగా జరగడానికి అన్ని ఏర్పాట్లు చేయడం జరిగిందని తెలిపారు. దాని ప్రకారం 5గురిట్లో ఒక ఫీమేల్ ఉంది. మొత్తం పోలింగ్ సిబ్బంది అంతా రెడీగా ఉన్నారు. ఎక్కడ ఏమీ ప్రాబ్లం లేదు. ఇంతవరకు ఎట్లాంటి అవాంఛనీయ సంఘటనలు ఎట్లాంటివి జరగలేదు. సో అంతా మేము సిద్ధంగా ఉన్నాము. మెటీరియల్ ఇట్లా అన్నీ తీసుకొని 2 బస్సెస్ కూడా వెళ్ళిపోయాయి. సో అంతా సవ్యంగా జరుగుతుంది. నిన్న రాత్రి ఇక్కడ మద్యం అసలు మనం ఎన్నిట్లో మద్యాన్ని క్లోజ్ కావాలి మద్యం షాపులు అయినా కానీ సీల్ చేసిన మద్యం షాప్ని ఓపెన్ చేసి మద్యాన్ని తీసుకోవడం జరిగింది. దానిపైన మీరు ఏమైనా చర్యలు తీసుకున్నారా? సో మా నోటీస్కి రాగానే ఇమీడియట్గా పోలీస్ అండ్ మా స్టాఫ్ అందరూ వెళ్ళారు. దాన్ని పరిష్కరించడం జరిగింది. క్లోజ్ చేస్తామని చెప్పేసారు. క్లోజ్ చేశారు. ఇక మహబూబాబాద్ జిల్లా బయ్యారం మండలం గంధంపల్లి గ్రామంలో సమ్మక్క సారళమ్మ గుడి ఆవరణలో గణపతి, శివుడు, గట్టమ్మ విగ్రహాలను రాష్ట్ర గిరిజన సంక్షేమ శ్రీ శిశు సంక్షేమ శాఖ మంత్రి సత్యవతి రాథోడ్, ఎంపీ మాలోతు కవిత, మహబూబాబాద్ జెడ్పీ చైర్పర్సన్ కుమారి బిందు ఆవిష్కరించారు. ఆవిష్కరణ అనంతరం గిరిజన సాంప్రదాయాల మేరకు బోనం ఎత్తి ప్రదక్షిణలు చేసి పూజలు నిర్వహించారు. గంధంపల్లి శివారులో ఉన్న మేడారం సమ్మక్క సారలమ్మ అమ్మవార్లను దర్శించుకోవడం జరిగింది. అమ్మవారి గుడి ఆవరణలో ఉన్న వినాయకుడు, శివుడు, గట్టమ్మ అమ్మవార్ల విగ్రహాల ఆవిష్కరణ కూడా చేయటం జరిగింది. చాలా సంతోషం. ఈ ప్రాంతం నుంచి అనేక మంది భక్తులు రోజువారీగా అమ్మవార్లను దర్శించుకునే వాళ్లకు సౌకర్యార్థం గౌరవ డిప్యూటీ చైర్మన్ గారు శాసనసభ్యులుగా ఉన్నప్పటి నుంచి చాలా అభివృద్ధి చేశారు. భవిష్యత్తులో ఈ ప్రాంతంలో కూడా ఈ దేవస్థానం మరింత అభివృద్ధి చెందాలి. ఈ ప్రాంత భక్తులకు
ఆశీర్వదించాలి, చల్లగా ఉండేటట్టు ఈ ప్రాంతం అభివృద్ధి చెందేటట్టు ఆశీర్వదించాలని అమ్మవార్లను మొక్కుకోవడం జరిగింది. భవిష్యత్తులో నేను కూడా మరి ఎంత శక్తి అమ్మవారు ఇస్తే అంత శక్తి మేరకు ఈ ప్రాంతాన్ని కూడా ఈ దేవస్థానాన్ని కూడా అభివృద్ధి చేస్తా అని చెప్పి తెలియజేసుకుంటున్నాను. అలాగే ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా జరిగే మున్సిపల్ ఎన్నికల్లో ప్రతి ఒక్కరూ పాల్గొనాలి. అందరూ ఈ రాష్ట్రంలోని మున్సిపాలిటీలన్నీ అభివృద్ధి చెందాలి. రాష్ట్రంలో మరి అన్ని మున్సిపాలిటీల అభివృద్ధికి కృషి చేస్తున్న గౌరవ ముఖ్యమంత్రి గారు చంద్రశేఖరరావు గారు, కేటీఆర్ గారి మరింత శక్తిని ఇవ్వమని చెప్పి భగవంతుని కోరుకోవడం జరిగింది. రేపటి ఎన్నికల్లో అందరూ పాల్గొనాలి. అందరూ టీఆర్ఎస్ పార్టీ అభ్యర్థులుగా పోటీ చేస్తున్న మా సభ్యులను దీవించమని కోరుకోవడం జరిగింది. అలాగే రాష్ట్ర ప్రజానికానికి కూడా నేను విజ్ఞప్తి చేస్తున్నా, అన్ని మున్సిపాలిటీలో గులాబీ జెండా ఎగరవేసే విధంగా అందరూ టీఆర్ఎస్ పార్టీ కారు గుర్తుకు ఓట్లేయమని చెప్పి నేను విజ్ఞప్తి చేస్తున్నాను. ఇక వరంగల్ అర్బన్ హన్మకొండలోని కలెక్టరేట్లు ఎంపీడీఓలు, ఎంపీఓలు, ఏపీఓలతో ఏర్పాటు చేసిన సమావేశంలో జిల్లా కలెక్టర్ ప్రశాంత్ జే పాటిల్ పల్లె ప్రగతి కార్యక్రమాన్ని సమీక్షించారు. అనంతరం కలెక్టర్ మాట్లాడుతూ పల్లె ప్రగతిలో మంజూరు చేసిన పనులు యుద్ధ ప్రాతిపదికన చేపట్టి ఫిబ్రవరి చివరకు పూర్తి చేయాలి అని అన్నారు. కానీ కార్యక్రమం అయితే ఇది సెకండ్ ఫేజ్ తర్వాత మళ్ళీ థర్డ్ ఫేజ్ అయితే వస్తుంది. ద మంత్ ఆఫ్ మేబీ ఏప్రిల్ ఆర్ మే ఫస్ట్ వీక్. అప్పటి వరకు మనం ఇప్పుడు మొదలుపెట్టిన అన్ని వర్క్స్ ఏ దఫాలో ఉన్నాయి, ఏ దశలో ఉన్నాయి, అది తప్పనిసరి చూడాల్సిన బాధ్యత అందరిపైన ఉంది. చాలా వరకు మన సిబ్బందులు ఏ విధంగా స్పందన ఉంది అంటే ఓన్లీ అన్ని కార్యక్రమంలో అదే పద్ధతిలో అండర్ ఫోకస్ ఇస్ రిగార్డింగ్ కన్స్ట్రక్షన్ ఆఫ్ కంపోస్ట్ పిట్స్ అండ్ డంప్ యార్డ్స్. అక్కడ కూడా చాలా వరకు చూస్తే సెకండ్ ఫేజ్లోనే మొన్ననే నేను వచ్చే వరకు నువ్వు అక్కడ డంప్ యార్డ్స్ తయారైనాయి. ఇక ఏపీ అసెంబ్లీలో రైతులకు సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రకటించిన వరాలపై రైతులు హర్షం వ్యక్తం చేశారు. పరిపాలన, అభివృద్ధి వికేంద్రీకరణకు మద్దతుగా మందరంలో ప్లకార్డులను రైతులు ప్రదర్శించారు. చెప్పాను తొందరపడి బయటకు లోపలికి వస్తే తీసుకుంటావా నేను ఇక రాజధాని వికేంద్రీకరణకు అసెంబ్లీలో ఆమోదం లభించడంతో రాజమండ్రి ఎంపీ మార్గాని భరత్ ఆధ్వర్యంలో వైఎస్ఆర్సీపీ శ్రేణులు భారీ బైక్ ర్యాలీ నిర్వహించారు. రాజమండ్రిలోని మోరంపూడి జంక్షన్ నుంచి క్వారీ సెంటర్ వరకు ర్యాలీ చేపట్టారు. ఈ ర్యాలీలో స్థానికులు పెద్ద సంఖ్యలో పాల్గొని హర్షం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా వైఎస్ఆర్ విగ్రహానికి క్షీరాభిషేకం నిర్వహించారు. ఇక అమ్మఒడి ఒక గొప్ప సంస్కరణ పథకమని గన్నవరం ఎమ్మెల్యే వల్లభనేని వంశీ అన్నారు. దీర్ఘకాలిక ప్రయోజనాన్ని దృష్టిలో ఉంచుకుని సీఎం జగన్మోహన్ రెడ్డి అమ్మఒడి పథకాన్ని తీసుకొచ్చారని పేర్కొన్నారు. అనంతరం ఆయన మాట్లాడుతూ పేదల భవిష్యత్ మార్చేందుకు అమ్మఒడి పథకం ఉపయోగపడుతుంది అని అన్నారు. పేద ప్రజలు, రైతులు, కూలీలు మాత్రమే తమ పిల్లలను ప్రభుత్వ పాఠశాలలో చదివిస్తారని, అలాంటి వారికి అమ్మఒడి భరోసా ఇచ్చింది అని అన్నారు. ఇటువంటి పథకాలను మరిన్ని తీసుకురావాలని సీఎం జగన్ను కోరారు. ఎందుకంటే ప్రతి తరం కూడా వాళ్ళ పిల్లల్ని ఇంకా మెరుగైనటువంటి పొజిషన్లో చూడాలి, బాగా చదివించుకోవాలి, మనకన్నా మన తర్వాత తరం ఇంకా మంచి పొజిషన్లో ఉండాలని కోరుకుంటారు సార్. ఒక లాంగ్ టర్మ్ పనిచేస్తే తప్పితే ఆ రిజల్ట్ రాదు సార్. అంటే షార్ట్ టర్మ్లో సాధారణంగా ఎన్నికలకు ముందు చాలామంది చాలా పనులు చేస్తాం. ఎన్నికల్లో గెలవడం కోసం పసుపు కుంకుమ అవ్వచ్చు,
లేకపోతే ఇందాక సోదరుడు చెప్పినట్టు ఏదో పండగ పూట పప్పు బెల్లం ఇచ్చి ఆశ పెట్టచ్చు. కానీ ఒక దీర్ఘకాలిక ప్రయోజనం, ఈ సమాజం ఎట్లా బాగుపడుతుంది, లేకపోతే పేదవాళ్ళ పిల్లలు ఎట్లా బాగుంటారు, ఇంక్లూజివ్ గ్రోత్ అంటే అందరినీ కలుపుకొని చేస్తే దానివల్ల సమాజం బాగుపడుతుంది. ముఖ్యమంత్రి గారు ఆలోచించటం, ఇప్పటి వరకు ఎన్ని ప్రభుత్వాలు వచ్చినా ఎంతమంది ముఖ్యమంత్రులు వచ్చినా కూడా ఎవరూ ఆలోచించలేదు. ఎంతసేపటికి మా పిల్లల్ని ఎక్కడ చదివించుకుందాం, వాడు ఎంత పప్పు అయినా కూడా స్టాన్ఫోర్డ్లో చదివించుకుందామా, ఇంకో చోట చదివించుకుందాం అనేది తప్పితే పేదవాళ్ళ పిల్లలు ఎక్కడ చదువుతారనేది ఎవరు ఆలోచించలేదు సార్. ఇటువంటి మంచి కార్యక్రమానికి మా నాయకుడు లేకపోవటం, మా తోటి శాసనసభ్యులు, మరి వాళ్ళందరూ కూడా వాళ్ళ నియోజకవర్గాల్లో ఎంతోమంది తల్లులు ఈ అమ్మఒడి ద్వారా డబ్బులు తీసుకొని ఉంటారు, వాళ్ళందరూ సంతోషంగా ఉండుంటారు. మరి వీళ్ళు ఏమని సమాధానం చెబుతారో, లేకపోతే మా నియోజకవర్గాల్లో అమ్మఒడి మాకు ఇవ్వద్దని చెబుతారో నాకు తెలియదు. కానీ రాజకీయాలకు అతీతంగా అందరూ కూడా ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారిని అభినందించవలసినటువంటి అవసరం ఉంది సార్. నేనైతే ఒక ప్రభుత్వ పాఠశాలలో చదువుతున్న వ్యక్తి కింద, ప్రభుత్వ పాఠశాలలో ఉన్న ఇబ్బందులు తెలిసిన వ్యక్తి కింద నేను మనస్ఫూర్తిగా అభినందిస్తూ ముఖ్యమంత్రి గారు భవిష్యత్తులో మరిన్ని మంచి కార్యక్రమాలు చేయాలని కూడా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ ఫర్ గివింగ్ మీ దిస్ ఆపర్చునిటీ. ఇక తూర్పుగోదావరి జిల్లాలో హైకోర్టు బెంచ్ ఏర్పాటు చేయాలంటూ న్యాయవాదులు ఆందోళనకు దిగారు. అత్యధికంగా భూమి ఉన్న ప్రాంతం, అధికంగా కక్షిదారులు ఉన్న ప్రాంతంగా ఉన్న జిల్లాలో బెంచ్ను ఏర్పాటు చేయాలి అని డిమాండ్ చేస్తూ న్యాయవాదులు ధర్నాకు దిగారు. కర్నూలుకు హైకోర్టును ఏర్పాటు చేస్తున్న క్రమంలో జిల్లాలో బెంచ్ను ఏర్పాటు చేయాలని డిమాండ్ చేస్తున్నారు. న్యాయవాదుల ఐక్యత, న్యాయవాదుల ఐక్యత, న్యాయవాదుల ఐక్యత, న్యాయవాదుల ఐక్యత. జిల్లాలో హైకోర్టు బెంచ్ని, తూర్పుగోదావరి జిల్లాలో హైకోర్టు బెంచ్ని, తూర్పుగోదావరి జిల్లాలో హైకోర్టు బెంచ్ని, కమిషన్ వర్ధిల్లాలి. న్యాయవాదుల ఐక్యత, న్యాయవాదుల ఐక్యత, న్యాయవాదుల ఐక్యత. తూర్పుగోదావరి జిల్లాలో హైకోర్టు బెంచ్ని వెంటనే, తూర్పుగోదావరి జిల్లాలో హైకోర్టు బెంచ్ని వెంటనే, కమిషన్ల వెంటనే, కమిషన్ల వెంటనే. న్యాయవాదుల ఐక్యత, న్యాయవాదుల ఐక్యత. తూర్పుగోదావరి జిల్లాని అన్ని రంగాల్లోనూ అభివృద్ధి వెంటనే, తూర్పుగోదావరి జిల్లాను అన్ని రంగాల్లో అభివృద్ధి వెంటనే, తూర్పుగోదావరి జిల్లాని అన్ని రంగాల్లో అభివృద్ధి వెంటనే. హైకోర్టు బెంచ్ని వెంటనే, తూర్పుగోదావరి జిల్లాలో హైకోర్టు బెంచ్ని వెంటనే, షెడ్యూల్ ట్రిబ్యునల్ని, కమిషన్లని తూర్పుగోదావరి జిల్లాలో వెంటనే బదిలీ చేయాలని చెప్పేసి రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించడం జరిగింది. ఇది శ్రీకాకుళం నుంచి వివిధ ప్రాంతాల నుంచి కర్నూలు వెళ్ళాలంటే అనేక వ్యయ ప్రయాసాలకు ఓడ్చుకొని వెళ్ళాలి, సుదూర ప్రాంతం వెళ్ళాలి. కాబట్టి ఇప్పటికే సుప్రీంకోర్టులో దాదాపుగా 7 రాష్ట్రాలు అని చెప్పేసి సుప్రీంకోర్టు దగ్గర పెండింగ్లో ఉన్నాయి సంవత్సరాల తరబడి. కాబట్టి ఆంధ్రప్రదేశ్కి 2 అదనంగా హైకోర్టు బెంచీలు వచ్చే అవకాశాలు లేవు, వస్తే ఒకటే వస్తుంది. కాబట్టి గుంటూరు నుంచి శ్రీకాకుళం వరకు సెంటర్ పాయింటు, అన్ని సదుపాయాలు కలిగిన ప్రాంతం, అలానే అన్ని వసతులు ఉన్న ప్రాంతం, భూమి ఉన్న ప్రాంతం తూర్పుగోదావరి జిల్లా. కాబట్టి ఈ రాష్ట్ర ప్రభుత్వం తక్షణమే తూర్పుగోదావరి జిల్లాలో హైకోర్టు బెంచ్ని ఏర్పాటు చేయాలని చెప్పేసి, అలాగే న్యాయ సంబంధమైనటువంటి అడ్మినిస్ట్రేటివ్ ట్రిబ్యునల్స్ కానీ లేకుంటే కమిషన్స్ కానీ ఇవి కూడా తూర్పుగోదావరి జిల్లాలో ఏర్పాటు చేయాలని చెప్పేసి, రాష్ట్రంలోనే అతి పెద్ద జిల్లా అయినటువంటి తూర్పుగోదావరి జిల్లా వివక్షతకు గురవుతుంది. ఇక బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి చూద్దాం. గుజరాత్లోని సూరత్ టెక్స్టైల్ మార్కెట్లో భారీ అగ్ని ప్రమాదం, తప్పిన ప్రాణ నష్టం, ఊపిరి పీల్చుకున్న స్థానికులు. హైదరాబాద్ బంజారా హిల్స్ డివిజన్లో పోలీసుల కాటన్ సెర్చ్, సరైన ధృవీకరణ పత్రాలు లేని 35 వాహనాలు సీజ్, 8 మంది రౌడీ షీటర్లు అరెస్ట్. పేదలకు మెరుగైన విద్య అందించడమే ప్రభుత్వ లక్ష్యం, దేశ చరిత్రలో ఎప్పుడూ జరిగిన కార్యక్రమం అమ్మ ఒడి అన్న ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డి. వైఎస్ఆర్సీపీ ప్రభుత్వాన్ని కూల్చివేస్తామని పవన్ చేసిన వ్యాఖ్యలకు గట్టి కౌంటర్ ఇచ్చిన పెడన ఎమ్మెల్యే జోగి రమేష్. కూల్చేయడానికి, పీకేయడానికి ఇది సినిమా సెట్టింగ్ కాదని పవన్ తెలుసుకోవాలని సూచన.
ఈవీ బులెటిన్ అప్డేట్స్ కీప్ వాచింగ్ విత్ న్యూస్. లక్ష్యం సమాజహితం.